కార్యక్రమానికి స్వాగతం. నేను తిరుపతి ఎంపీ అయినప్పటి నుండి కూడా ప్రజల సేవలో ఉన్నాను. నేను ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు నేను వాగ్దానాలు చేశానో అవన్నీ నెరవేర్చడానికి నిత్యం కృషి చేస్తున్నాను. ప్రజల సేవ తప్ప వేరే ఏ విధమైన ఒక ఉద్యోగం కానీ లేదా ఒక కాంట్రాక్ట్ కానీ నేను చేయటం లేదు. కనుక 24 గంటలు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని చోట్ల కూడా నేను ఆఫీసులు తెరిచి, ఉదాహరణకు తిరుపతిలో బైరాగిపట్టణలో ఇక్కడ ఒక ఆఫీసు, కాళహస్తిలో ఒక ఆఫీసు, వెంకటగిరిలో ఒక ఆఫీసు, సూలూరుపేటలో, గూడూరులో అలా అన్ని చోట్ల కూడా ఆఫీసులో ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటూ అంతకుముందు ఏమైతే నేను ప్రజలకి హామీ ఇచ్చాను, అంటే ప్రజలకి ఏమైతే వాగ్దానాలు చేసినా నెరవేర్చడానికి నేను కృషి చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం కానీ, లేదా అంతర్జాతీయ విమాన ఆశ్రయం రేణిగుంటని అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తొందరగా పూర్తి చేయడానికి, విమానాశ్రయం పూర్తి చేయడానికి కూడా నేను కృషి చేశాను. అలా మన్నవరం ప్రాజెక్ట్ ఎక్కడికి వెళ్ళకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. అలాగే మత్స్యకారులకు కానీ, లేదా చేనేత కార్మికులకు షుగర్ ఫ్యాక్టరీ మూడుకోకుండా ఉండడానికి గాజుల మండలి ఫ్యాక్టరీ కానీ, లేదా రేణిగుంటలో ఉన్న కాటన్ మిల్స్ను ప్రభుత్వం ప్రైవేట్ చేయకుండా ఉండడానికి కూడా ఈ విధంగా అన్ని చోట్ల నేను సేవ చేసుకుంటూ వస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో విధాలుగా నిధులు తీసుకొస్తున్నాను. ప్రజలకు ఇప్పుడు దాదాపు 10,000 లెటర్లు ఉత్తరాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్స్ కానీ, లేదా స్కూల్స్, గ్రామాల్లో ఉన్న వాళ్ళ సమస్యలు నాకు వచ్చినప్పుడల్లా నేను వాళ్ళందరికీ లెటర్లు ఇవ్వడం వల్ల గత 2.5 సంవత్సరాల్లో దాదాపు 10,000 లెటర్లు పేదవాళ్ళకి అందరికీ ఇవ్వడం జరిగింది. అది మాత్రం కాకుండా నేను ఎన్నికలు గెలిచిన తర్వాత దాదాపు 1000 గ్రామాలు తిరిగి వారికి ముఖ్యమైన పనులు నా ఎంపీ నిధుల్లో నుంచి దాదాపు 15 కోట్లు నేను ఖర్చు పెట్టి ముఖ్యంగా పేదవాళ్ళున్న చోట మంచి పనులు చేస్తూ, అంటే కమ్యూనిటీ హాల్స్ కానీ, లేదా సీసీ రోడ్లు కానీ, లేదా బస్ షెల్టర్స్ కానీ, లేదా డ్రింకింగ్ వాటర్లు కానీ, లేదా డ్రైనేజ్ కానీ ఇలాంటివి ఇస్తూ నేను ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాను. మరొకసారి తిరుపతి నియోజకవర్గ ప్రజలకు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాను. గత 3 వారాలుగా పార్లమెంట్ సమావేశం జరిగింది, శీతాకాల సమావేశం జరిగింది. దానిలో కొన్ని కారణాల వల్ల ప్రతిపక్షం వాళ్ళు వచ్చి ఈ పెద్ద నోట్ల రద్దీ మీద వాళ్ళు నిరసన తెలియజేస్తూ పార్లమెంట్ జరుపుకోకుండా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అది కాకపోతే మా పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఏమి నిశ్చయించుకున్నామంటే, అది పెద్ద నోట్లు రద్దు చేయడం ఆలోచన మంచిదే, కానీ అది పెట్టే విధానం, అమలు పరిచే విధానం ఏమి బాగుండలేదు, పేద ప్రజలకి చెప్పలేనంత బాధలు జరుగుతున్నాయి అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అది ఈ పేద ప్రజలకి ఈ విధంగా రద్దు చేయడం వలన అన్ని విధాలు కూడా దెబ్బలు జరుగుతున్నాయి వాళ్ళకి. ఉదాహరణకి ఈ చిన్న వ్యాపారాలు కూడా వాళ్ళు చేసుకోలేకుండా పోతున్నారు. ఇప్పుడు ఒకేసారిగా దాదాపు 86% ప్రభుత్వం వచ్చి అది రద్దు చేసినప్పుడు ఉన్న డబ్బులున్న దానిలో 86% ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ తీసేసుకుంటే, అప్పుడు కొత్త నోట్లు కూడా 86% వాళ్ళు వేయడానికి వాళ్ళు ముందు అన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుంది తప్ప, ఏర్పాటు చేసుకోకుండా గొప్పని మోదీ గారు వచ్చి ఈ విధంగా రద్దు చేయడం అన్నది చాలా చాలా దురదృష్టకరం. తర్వాత పెద్దవాళ్ళకి ఏమీ ఇబ్బంది జరగట్లేదు రద్దు చేయడం వల్ల. ఎవరికి తొందర జరుగుతుందంటే చిన్న ఉద్యోగస్తులకి, తర్వాత కూలీ పనులు చేసుకునే వాళ్ళకి. కూలీ పనుల వాళ్ళైతే ఎంత దురదృష్టవంతులంటే కూలి వెళ్ళడానికి కూడా ఎవరు కూలి ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చిల్లర లేక. అందుకని చెప్పి పెద్దవాళ్ళేమో ఉన్న డబ్బులతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఈ పేదవాళ్ళకి మాత్రం డబ్బులు లేకపోకుండా చాలా ఇబ్బంది పడిపోతున్నారు. తర్వాత అంత మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, పరిశ్రమలు, చిన్న వాళ్ళు మన
మన రాష్ట్రం కానీ మన దేశం కానీ అందరూ కూడా పెద్దవాళ్ళు కాదు, నిరుపేదలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చూస్తే 80% వరకు క్యాష్ లోనే జరుగుతుంది. మిగిలిన 20% ఈ ప్లాస్టిక్ కార్డ్స్ కానీ లేకపోతే డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ పెట్టుకుంటారు. కనుక ఆలోచన లేకోకుండా 80% క్యాష్ లో జరుగుతున్న దానికి 86% ఉన్న క్యాష్ తీసేయడం వలన నిరుపేదలకి జీవనోపాధి కూడా లేకోకుండా ఉందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. తర్వాత రైతులు వాళ్ళు పిలవడానికి కూడా, కూలి పిలవడానికి కూడా వాళ్ళ దగ్గర చిల్లర లేక, వాళ్ళ దగ్గర డబ్బులు లేక వాళ్ళు కూలి కూడా ఇవ్వడం లేదు. సో ఇప్పుడు చూస్తే చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు, చిన్న చిన్న వాణిజ్యం చేసుకునే వారికి, కూలీ చేసుకునే వాళ్ళకి పడలేనంత బాధలు పడుతున్నారు. తర్వాత ఉద్యోగులు కూడా అలాగే బాధపడుతున్నారు. ఉద్యోగులు ఏ విధంగా బాధపడుతున్నారు? వాళ్ళ డబ్బులు, వాళ్ళ జీతాన్ని వాళ్ళు తీసుకోవడానికి లేకోకుండా ఆంక్షలు పెట్టారు. సో ఈ విధంగా అన్ని విధాలు కూడా అది చేయడం వల్ల చాలా చాలా దురదృష్టకరం. తర్వాత దాదాపు 80 మంది చనిపోయారు. ఇది లైన్ లో ఉండి బాధలు పడలేక పెద్దవాళ్ళు వచ్చి లైన్ లో చనిపోవడం, చిన్నవాళ్ళు చనిపోవడం, కొంతమంది అయితే బ్యాంక్ ఉద్యోగులు కూడా చనిపోయారు. కనుక 80 మంది చనిపోవడం, పేదవాళ్ళకి తొందర పెట్టడం, ఇది చాలా చాలా దురదృష్టకరం. తర్వాత ఈ విధంగా రాబడి వచ్చినప్పుడు వాళ్ళు ముందే కాస్త ఆలోచించుంటే చాలా బాగుండేది. ఈ విధంగా చేసేటప్పుడు ముందే ఆలోచించి నువ్వు చేసి ఉంటే ఈ విధంగా ఇబ్బంది ఉండేది కాదు. ఆలోచన చేయించుకోకుండా ఈ విధంగా చేయడం వల్ల అందరూ బాధపడుతున్నారు. కనుక మేమైతే అది పొరపాటే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తర్వాత ఈ కార్పొరేట్ కంపెనీల దగ్గర ఒక్క ఆంక్ష కూడా పెట్టలేదు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు రేపు 10 కోట్లు కానీ లేదా 20 కోట్లు తీసినా కూడా వాళ్ళని అడగడానికి వీలు లేదు. అదే నల్లధనంగా వస్తుంది. అందుకని చెప్పి నల్లధనాన్ని వాళ్ళు ఆఫ్ చేయాలంటే ముందు కార్పొరేట్లు, అదే ఫౌంటైన్ హెడ్ అంటారు, దాని దగ్గర నుంచే నల్లధనం వస్తుంది. అది ఏమీ చేయట్లేదు. తర్వాత రాజకీయంలో ఉన్న నల్లధనం ఎక్కడికి పోతుంది? రాజకీయంలో ఉన్న అవినీతి ఎక్కడికి పోతుంది? అధికారులు అవినీతి ఎక్కడికి పోతుంది? అవేమీ చేయకోకుండా ఒక రాజకీయ పరంగా ఏమో ఒకవేళ ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్లు ఉన్నాయనో లేకపోతే రాబోయే సంవత్సరంలో 5 రాష్ట్రాల ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి మోదీ గారేమో అవసరపడినట్టుగానే తెలుస్తుంది తప్ప ఈ విధంగా నల్లధనం తీసేసుకుందాం, నల్లధనం ఆఫ్ చేద్దాం, అవినీతికి ఆఫ్ చేద్దామన్న ఆలోచన చాలా తక్కువ అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏటీఎంలు చూస్తే మనకి భారతదేశంలో దాదాపు 7 లక్షల గ్రామాలు ఉన్నాయి, పంచాయతీలే. 7 లక్షల గ్రామాల్లో కూడా మళ్ళా అనుబంధ గ్రామాల్లో ఒక్కొక్క గ్రామానికి ఎంతో ఉన్నాయి. ఒక్కొక్క గ్రామానికి అనుబంధ గ్రామాల్లో దాదాపు 3-4 గ్రామాలు మళ్ళీ అనుబంధ గ్రామాలు ఉన్నాయి. అంటే ఇది చూస్తే దాదాపు 20 లక్షలు ఉన్న గ్రామాలు మనకి మన భారతదేశంలో ఉంటే ఏటీఎంలు చూస్తే ఎంత మహా అయితే 52,000 మాత్రమే ఉన్నాయి. అప్పుడు మిగిలిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు? క్యాష్లెస్ సొసైటీ అంటున్నారు. ఒక్కసారి ఆలోచించొద్దు. మన భారతదేశంలో దాదాపు చదువుకోని వాళ్ళ సంఖ్య 70% నుండి 80%. ఆ తరువాత గ్రామాల్లో ఉండే వాళ్ళ శాతం కూడా 70% నుండి 80%. వీళ్ళ దగ్గర ఉండేదే డబ్బులు చాలా చాలా తక్కువ ఉంటాయి. వీళ్ళని తీసుకుని వెళ్లి కూరగాయలు కొనడానికి కానీ లేకపోతే కూలీ చేసుకోవడానికి కానీ చిన్న చిన్న వ్యాపారాలు పప్పులు దినుసులు కొనుక్కోవడానికి వీళ్ళు వెళ్ళి క్యాష్ కార్డులు పెట్టమంటాం లేకపోతే క్రెడిట్ కార్డు పెట్టమంటాం ఎంతవరకు సమంజసం ఉందని చెప్పి మాకెవరికి అర్థం కావట్లేదు. కనుక ఏ విధంగా చూసినప్పుడు బాధలు చాలా ప్రజలు చాలా బాధపడుతున్నారు. కనుక నోట్లు రద్దు చేయడం ఒక రాజకీయంగా చేసేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గత 2.5 సంవత్సరాలుగా మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మేమైతే బీజేపీకి వ్యతిరేకం కాదు. కాకపోతే 2.5 సంవత్సరాల్లో నల్లధనం బయటకు తీసుకురావడానికి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కానీ లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కానీ ఇంతవరకు ఎక్కడ కూడా పెద్ద రైడ్లు చేసింది లేదు. ఇటీవల ఎవరినో చేశారు. నల్లధనం ఈ నోట్లు రద్దు చేసిన తర్వాత ఇప్పుడు చేశారు. అంత ముందే కనుక చేస్తుంటే, ఎందుకంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియకోకుండా ఏముండదు. నేను కూడా దాదాపు 35 సంవత్సరాలు నేను ప్రభుత్వ సేవలో ఆఫీసర్గా పనిచేశాను. కనుక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలియకోకుండా నల్లధనం ఎవరి దగ్గర ఉందో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ తెలియకోకుండా ఉండదు.
కనుక వాళ్ళకు స్వతంత్రం ఇచ్చి వాళ్ళు ఎక్కడెక్కడైతే సందేహం ఉందో పార్టీ పరంగా చూడుకోకుండా, ఏ కంపెనీ వాళ్ళు చూడుకోకుండా వాళ్ళని తప్పనిసరిగా వాళ్ళ మీద రేట్ చేసి ఉంటే చాలా వరకు నల్లధనం వచ్చిండే. తర్వాత ఇప్పుడు 14 లక్షల కోట్లు డబ్బులు వచ్చి ప్రజల్లో ఉందని చెప్పి మనందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు దాదాపు 12.5 లక్షల పైగానే బ్యాంకులో సిస్టమ్ వచ్చేసింది. పెద్ద నోట్లు దాదాపు 14 లక్షల కోట్లలో 12.5 లక్షల కోట్లు ఇంకా వచ్చేసాయి. ఇంకా దాదాపు 20 రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు బ్యాంకర్స్ ఏమంటున్నారంటే అసలు డబ్బులు కాకోకుండా ఈ కౌంటర్ ఫీట్ అంటే తప్పుడు నోట్లు కూడా వచ్చేస్తున్నాయి, తప్పుడు నోట్లు కూడా మన ప్రభుత్వం డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది అంటున్నారు. కనుక చేసే విధానంలో పొరపాట్లు ఉన్నాయి, ఆలోచించి చేస్తుంటే చాలా బాగుంటుంది. తర్వాత మన ప్రభుత్వం మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలో ఏంటంటే మన అఫీషియల్ మెషినరీ చాలా బాగుంటుంది. ఎక్కడ చూసినా కూడా ఒక డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి గ్రామంలో కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంది మనకి. ఉదాహరణకి విఆర్ఓ కానీ లేదా డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానీ ప్రతి గ్రామంలో ఉన్నప్పుడు ఈ నోట్ల మార్పిడి వాళ్ళ ద్వారా కూడా చేసుంటే ఎంతో బాగుండేది. తర్వాత సహకార బ్యాంకులు కూడా ఉపయోగించుకోలేదు. సహకార బ్యాంకులను ఉపయోగించుకోకపోవడం వలన రైతులు ఏ విధంగా బాధపడుతున్నారంటే వాళ్ళు లోన్లు ఇవ్వడం కానీ లేదా రైతులు డబ్బులు జమకూర్చాలన్నా కూడా చేయలేకపోతున్నారు. సో ఆ కోఆపరేటివ్ బ్యాంక్ సహకార బ్యాంకులను ఉపయోగించుకుని ఉంటే లేదా ప్రభుత్వ అధికారులు కూడా కొంతమందిని రెవెన్యూ శాఖ కానీ లేకపోతే వేరే శాఖలు కూడా ఉపయోగించుకుని ఉంటే చాలా వరకు ఈ ప్రజలకు ఉన్న తొందరపాటు తగ్గించడానికి చాలా చాలా అవకాశాలు ఉండేవి. తర్వాత ఉదాహరణకి ఈ పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత మనం చెన్నైలో ఉన్న ఒకరు చూసాము, శేఖర్ రెడ్డి గారు అని చెప్పి మేము పేపర్లో అయితే చూసాము. ఎంత దురదృష్టకరం అంటే వారిని మనం టీటీడీ మెంబర్గా వేసి అతను మరి ఏమని చెప్పి ప్రభుత్వం దగ్గర చెప్పి ఏ దేవుడి సేవ అని చెప్పి మరి అది తీసుకున్నాడో తెలియదు కానీ దాదాపు 170 కోట్లు వారి దగ్గర నుంచి నల్లధనం చేపట్టారు ప్రభుత్వం వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టారంటే దాన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే చాలా సిగ్గుసేటుగా ఉంది. ఎందుకు అలాంటి అతనికి మనం ఎలా ఇచ్చామో, ఎలాంటిది టీటీడీలో ఇస్తే ఎలా చేయాలంటే ఎవరికైతే దేవుని మీద భక్తి ఉన్నదో ఎవరైతే సింపుల్ గా ఉంటారో అలాంటి వాళ్ళకి ఇచ్చుకోవాలి తప్ప ఇప్పుడు మనం చూస్తే ఒక విధంగా నేనే రాజకీయం ఇప్పుడున్న తెలుగుదేశానికి ఎవరిని తప్పు పట్టట్లేదు. వారికి టీటీడీ అంటే దేవుడి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంది కనుక ఇలా గొప్ప గొప్ప వాళ్ళకి, కార్పొరేట్లకి, వ్యాపారస్తులకి, ఇలా దురుద్దేశం ఉన్న వాళ్ళకి అలా మెంబర్షిప్లు ఇచ్చి తెలియకోకుండా ఏదో అవినీతి జరుగుతుందని కూడా చాలా మంది అనుకుంటున్నారు. కనుక ఇలాంటి దుర్మార్గమైన రాజకీయం పోవాలని చెప్పేవాళ్ళు నేను మొదటి వాడిని. ఎందుకంటే ఈ డబ్బులు రావడం వల్ల రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాధికారం రావడం వల్ల అహంకారం వస్తుంది. అక్కడి నుంచి మళ్ళా వాళ్ళు డబ్బులు సంపాదించుకుని ఈ సైకిల్లోనే గొప్పవాడు పదవి తెచ్చుకుంటున్నాడు, పదవి తెచ్చుకున్న తర్వాత మళ్ళా అహంకారం డబ్బు తెచ్చుకుంటున్నాడు, డబ్బు తెచ్చుకోవడం వల్ల రాజకీయంలో లాదుకుంటుంది. తర్వాత మోదీ గారిని ఇంకొకసారి కూడా ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. వారు కనుక నిజంగా అవినీతిని రద్దు చేయాలి, అవినీతిని ఆపు చేయాలి అని ఆయనకు ఒక సదుద్దేశం ఉండుంటే ముందు రాజకీయాల్లో ఉన్న అవినీతిని ఆపు చేయాలి. ఎందుకంటే ఎన్నికల్లో జరిగే అవినీతి వీరెక్కడా జరగట్లేదు కనుక అక్కడ రాజకీయ పార్టీలు ఖర్చు పెట్టుకోకుండా లేకపోతే ఈ ఎవరైతే ఎలక్షన్ లో కంటెస్ట్ చేస్తున్నారో వారికి కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏమైనా వారికి కొన్ని నిధులు ఇచ్చి మంచి చెట్లు వారు చూసుకునే విధంగా చేస్తే మిగిలిన దేశాల్లాగా అప్పుడు అవినీతిని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. తప్పనించి ఇక్కడ ఒక జోబులోనేమో పెద్ద ఖాళీ పెట్టుకుని ఇంకొక జోబులోనూ ఏదో మనం ప్రజలకు మంచి చేస్తున్నామంటే అది అర్థం లేదు. కనుక నిజంగా నల్లధనాన్ని ఆఫ్ చేయాలి అంటే రాజకీయంలో ఉన్న అవినీతిని ఫస్ట్ ఆఫ్ చేయించాలి. రాజకీయ అవినీతి ఆఫ్ చేయించాలంటే ఎన్నికల్లో అవినీతి జరగకోకుండా చూడాలి. తర్వాత అధికారుల దగ్గర ఉన్న అవినీతిని కూడా వాళ్ళు ఆఫ్ చేయాలి. కార్పొరేట్ కంపెనీల దగ్గర ఉన్నదాన్ని అవినీతిని ఆఫ్ చేయించాలి. అది చేయించుకోకుండా 5,000, 10,000 ఉన్న ఆడవాళ్ళ దగ్గర దాచుకున్న డబ్బులు దీన్ని అలా చేయడం అనేది చాలా చాలా దురదృష్టం. తర్వాత బంగారంలో ఎంతో నల్లధనం ఉంది, అది ఏ విధంగా ఆఫ్ చేస్తారు? లోకం అందరూ తెలిసిందే. ప్రపంచంలో మన ఆభరణాల మీద ఎక్కువ ప్రీతి ఉన్నవారు ఎవరంటే
మన భారతదేశీయులు. భారతదేశంలో కూడా ఎవరు ఎక్కువ ప్రీతి ఉన్న వాళ్ళంటే మహిళలు మన ఆంధ్రాలో కూడా ఉన్నారు. అందులో ఉన్న ధనాన్ని మనం ఏ విధంగా మనం ఆఫ్ చేయగలుగుతున్నాం? తర్వాత రియల్ ఎస్టేట్ భూముల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయవేత్తలు కానీ ఆఫీసులు కానీ ఎక్కువ తీసుకెళ్లిపోయి అందులో పెట్టేస్తున్నారు. అది ఆ నల్ల ధనంతో కొన్న ఈ భూముల సంగతి ఏమిటి? ఇప్పుడు చూస్తేనేమో ప్రభుత్వ రేట్లు చూస్తేనేమో 50% తక్కువ, మిగిలిన 50% నల్లధనమే కదా. కనుక ఇవన్నీ ఆలోచించుకోకుండా ఈ విధంగా గవర్నమెంట్ పెట్టడం. తర్వాత ఇంకొక విషయం కూడా మనందరికీ తెలుసు. ఉదాహరణకి మోదీ గారు ఎన్నికల ముందు ఏం చెప్పారంటే, భారతదేశం వాళ్ళ నల్లధనం విదేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా నేను తీసుకొచ్చి పేదవాళ్ళ అకౌంట్లో ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వచ్చేటట్టుగా ఆయన చేస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు అయింది, ఏ ఒక్కరికి ఒక్క పైసా రాలేదు. అది పైగా ఎక్కడ కూడా విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని అంటే బ్యాంకుల్లో ఉన్నదాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్టు కూడా మనకి ఏమీ తెలియట్లేదు. కనుక ఇది నిజంగా నల్లధనాలు తీసేయాలంటే ముందు నేను చెప్పినట్టు అది మాత్రం కాకుండా ట్యాక్స్ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలా, ఉన్న చట్టాల్లో మార్పు తీసుకురావాలా. చట్టాల్లో మార్పు తీసుకొస్తే అప్పుడు బంగారులో ఉన్న నల్లధనం కానీ, రియల్ ఎస్టేట్ లో ఉన్న నల్లధనం కానీ, ఈ రాజకీయవేత్తల దగ్గర ఉన్న నల్లధనం, ఆఫీసుల దగ్గర ఉన్న నల్లధనం, కార్పొరేటర్ల దగ్గర ఉన్న నల్లధనం అవి వస్తేనే సరిగ్గా నల్లధనం లేకుండా పోతుంది తప్ప అవినీతి ఎక్కడ వస్తుందో అక్కడ ఏమి చేయకుండా పేదవాళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టి 80 మంది చనిపోవడం, ఎక్కడ ఎవరు చూసినా ఒక ఏటీఎం దగ్గర లైన్ ఉండవలసిన కర్మ ఎవరికి పట్టింది అంటాను. వారేమంటున్నారు, కొద్ది రోజులే భరించండి అంటారు. కొద్ది రోజులు కాదు, 60 రోజులు బాధపడవలసిన అవసరం ప్రజలకు ఏముంది? వారు ఓటు వేసి నిన్ను గెలిపించింది వారు సుఖాన్ని కొరకు గెలిపించారు తప్ప ఇలా ఆలోచన లేకుండా మీరు ఏదో పెట్టేసి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడేటట్టుగా చిన్న చిన్న ఆఖరికి కూలి దొరకకుండా ఇబ్బంది పడే విధంగా వయసు తారతమ్యం లేకుండా లైన్ లో ఉండడం, ఇవన్నీ చేసుకోవడానికి మనల్ని గెలిపించలేదు. వారిని కానీ నన్ను కానీ వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో చేసుకుంటున్నారు. కనుక ఇప్పుడు ఏం చేయలేరు ఆయన. కాకపోతే ఇప్పుడైనా బాగా ఆలోచించి ఏది సరిపడుతుందో భారతదేశానికి అదే చేయాలి తప్ప 80% వరకు ప్రజలు గ్రామంలో ఉన్నప్పుడు మనం లేనిపోయిన ఆలోచనలు గ్రామంలో ఇవన్నీ బ్యాంకింగ్ పద్ధతి పెట్టుకోకుండా, చదువుకున్న వారు చాలా తక్కువ శాతం, చదువుకోని వాళ్ళు ఎక్కువ శాతం కనుక వాళ్ళకి తగినట్టుగా మనం చేయాలా. ఈ 2 ఆలోచనలు లేకుండా చేయడం అనేది చాలా చాలా దురదృష్టకరం. తర్వాత ఇదంతా మన పార్టీలో సహాయం చేసినాడు. నేను 10వ తేదీ పోతాను, డిగ్రీ కాలేజీ కూడా మనకైనా సహాయం చేయాలని అడుగుతాను. రాష్ట్రీయ పరిస్థితులు చాలా మంది సహాయం చేశారు. రెడ్డి ఎమ్మెల్యే మన పార్టీలో చాలా మంది సహాయం చేశారు. నా పేరు ఆర్ఎన్ ప్రకాష్ అండి. నేను రాష్ట్ర జేఏసీ సభ్యుడిగా, రాజ్య సంఘ జేఏసీ సభ్యుడిగా వచ్చాను. ఈ రోజుని సింగూరుపాటు కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బడ్జెట్ సంక్షేమ సంఘం యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ మరి బలిజల్ని, కాపు తెలగ బలిజ ఒంటరిని రిజర్వేషన్ కల్పిస్తానని, అలాగే అనేక రకాల సంక్షేమ పథకాల్లో పెద్ద పాత్ర మరి వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు, ఎన్నికల అనంతరం కూడా అనేక పర్యాయాలు చేయడం జరిగింది. అయితే అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బలిజ సంక్షేమం గురించి ఎటువంటి చర్యలు తీసుకున్న కారణంగా మరి ముద్రగడ పద్మనాభం గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని వారి భుజాల మీద తీసుకోవడం జరిగింది. మరి పద్మనాభం గారు మరి ఉద్యమం వారు పట్టిన తర్వాతే మరి ముఖ్యమంత్రి గారు ఇటు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినా లేకపోతే బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన 2 కూడా జరిగిందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఈ కమిషన్ లో కార్పొరేషన్ యొక్క నేపథ్యంతో కాలయాపన చేస్తున్నారే అనేది తప్ప దీనికి సంబంధించి బలిజల యొక్క న్యాయమైన కోరికలు కానీ లేకపోతే బలిజల యొక్క అవసరాలు కానీ గమనించి ముఖ్యమంత్రి గారు సత్వర చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి దీని మీద ఎటువంటి వ్యూహాత్మకంగా మనం ముందుకెళ్లాలి, ఉద్యమాన్ని ఏ విధంగా దీని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజుని సింగూరు పార్క్ కాన్ఫరెన్స్ హాల్లో మేమందరూ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ఏ పార్టీకి అనుకూలం కాదు, ప్రతికూలం కాదు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకం కాదు. మేము కోరుకునేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఏవైతే ప్రామిస్ చేశారో మరి బల్జీల యొక్క సంక్షేమం కోసం మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల్ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి శాంతియుతంగా మేము చేస్తున్న ఉద్యమాలని మరి తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కానీ పోలీసు వారి పరంగా కానీ మరి మా సపోర్ట్ కావాలి. అలాగే బీసీ సోదరులు మేము మనవి చేసింది ఏంటంటే ఇంతవరకు ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఎటువంటి వాటా కోరట్లేదు. అలాగే బీసీ సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న ఏ కార్యక్రమం కూడా మేము వాటా కోరడం లేదు. మరి బలిజ కాపు తెలగా మరి సంఘీయులు మరి జనాభా ప్రాతిపదికన కామాషా ప్రకారంగా రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నామో మాకు న్యాయంగా ఎంత అయితే మన వాటా వస్తుందో ఆ వాటా ప్రకారం మా రిజర్వేషన్ కల్పించమని మాత్రం మేము కోరుతున్నాం. కాబట్టి బీసీ సోదరులు కూడా మరి వెనుకబడి వర్గాలందరికీ మేము పూర్తి ఎత్తున మేము మద్దతు తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మా న్యాయమైన ఉద్యమానికి మద్దతు తెలియజేయమని చెప్పి మనందరూ కూడా కోరుకున్నాం. మరి ప్రభుత్వం మరొకసారి డిమాండ్ చేసింది ఏంటంటే మీరు శాంతియుతంగా మరి భద్రామ గారి నాయకత్వంలో కానివ్వండి లేకపోతే స్థానిక నాయకుల నాయకత్వంలో కానివ్వండి మరి మేము శాంతియుతంగా చేపడుతున్న కార్యక్రమానికి మరి ఇబ్బందులు కలగజేయకుండా మరి మాకున్న నిరసన తెలియజేసే హక్కు మాకుంది. కాబట్టి మమ్మల్ని తప్పనిసరిగా ఈ విషయాల్లో కోఆపరేట్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మరి ఇతర పార్టీలు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గారు చేపడుతున్న పాదయాత్రకి అది కేవలం శాంతియుతంగా చాలా తక్కువ పరిణామంలో స్థానికంగా చేస్తున్న పాదయాత్ర అండి. దానికి పర్మిషన్ తీసుకోవడం అనేది అక్కడ ఏదో లాని వైడెక్ చేసినట్టు కాదు. మరి 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 గౌరవ హైకోర్టు కూడా రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా స్పష్టంగా తెలియజేసింది నిరసన తెలియజేయడం ప్రతి మానవుని హక్కు. అయితే దానికి సంబంధించిన లాండ్ అండ్ ప్రాబ్లం ఉంటే పోలీసు వారు చర్యలు తీసుకోవాలి తప్ప దాని మీద ఇంత రాద్దాంగా చేయాల్సిన అవసరం లేదు. మరి ఒక వ్యక్తి చేపడుతున్న పాదయాత్రను భగ్నం చేయడం కోసం 9,000 మందిని పోలీసుల్ని వినియోగించి పాదయాత్రను భగ్నం చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది వివరంగా మేము ఖండిస్తున్నాం. పాదయాత్ర అనేది కేవలం మా నిరసన తెలియజేయడానికి లేకపోతే మా హక్కుల యొక్క సాధన కోసం మేము శాంతియుతంగా చేస్తున్న కార్యక్రమమే తప్ప అది వేరే ఎవరిని కూడా కల్పించడానికో లేకపోతే లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే ఉద్దేశం అది కాదు. అటువంటి ఇబ్బందులు ఏమంటే మరి పోలీసు వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవడం తప్ప పాదయాత్ర రావడం న్యాయం కాదని చెప్పి మనం చేస్తాం. సంబంధించి పద్మనాభం గారి కానీ లేకపోతే అక్కడ సమావేశంలో పాల్గొనే ఎవరికి ఎక్కువ సంబంధం లేదు. ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు గుమిగూడారు. అక్కడ ఎంతమంది గుమిగూడుతున్న విషయం ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ప్రభుత్వానికి ముందే తెలుసుంటుంది. మరి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకున్నట్టే కనుక ఎటువంటి చర్యలు అసాంఘిక చర్యలు జరుగుతాయి కాదు. మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కొన్ని సంఘటనలో ఎవరైతే నిజంగా పాల్గొన్నారో ఎవరైతే విల్ఫుల్ గా అటువంటి కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకున్నప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే చేస్తున్న మరి ఆ ఎంక్వైరీ కానీ లేదా తీసుకున్న చర్యలు కానీ అది ఏకపక్షంగా కాకుండా వాస్తవ దృష్టితో చేసుకోవాలని చెప్పి మేము మనం చేస్తున్నాం. కొన్ని సంఘటనలు కానీ కాపు సంఘాలు కానీ కాపు నాయకులు కానీ ముఖ్యంగా ఆ రోజు వేదిక మీద ఉన్న ఏ నాయకుడితో సంబంధం లేదు అన్ని కూడాను. కాబట్టి ఆ విషయాలు కూడా ప్రభుత్వం దృష్టి పెట్టుకోవాలి. వచ్చే మా పెద్ద